పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని రంజాన్ పురస్కరించుకుని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ చేశారు. రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి సుమారుగా 600 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను వంచిస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రైతులు కార్మికులు ఘోషపడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మళ్లీ కేసీఆర్ నాయకత్వమే వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. మైనారిటీ డిక్లరేషన్ పేరుగా ఒకటి 4-5 హామీలో 10 హామీలు ఇచ్చింది ఏమున్నాయి. దానిలో ప్రధానంగా ఉన్నది ఏంటంటే 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తుంది. 3 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి దాంట్లో 1% 1.5% 4,000 కోట్ల బడ్జెట్ కేటాయించడానికి ఎందుకు మనసు వస్తలేదు? ఈ రాష్ట్రంలో ప్యూర్ సెక్యులర్ లీడర్ గా ఉన్నది కేవలం కేసీఆర్ గారే. రేవంత్ రెడ్డి గారు మైనారిటీలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇప్పటిదాకా వాళ్ళకి చేసింది ఏం లేదు, పెట్టింది ఏం లేదు. వాళ్ళ పిల్లలకు కూడా స్కాలర్షిప్ కొట్టింది. ఇప్పటిదాకా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కూడా టేకప్ చేయాలి. షాదీ ముబారక్ తో పాటు తులం బంగారం అన్నాడు, 2,500 రూపాయలు మహిళలకు అన్నాడు, 4,000 రూపాయలు పింఛను, డిసేబుల్డ్ వాళ్ళకి 6,000 రూపాయలు పింఛను, రైతులకు రైతు బంధు అన్నీ కొట్టి ఆఖరికి రైతులకు కూడా ఇలా నాట్లకి వేయాల్సినటువంటి రైతు బంధు కోతలకు వచ్చే టైంకి ఇవ్వడానికి కూడా రైతు బంధు రాకుండా. అంటే రాష్ట్రంలో పరిపాలన చాలా దరిద్రంగా దారుణంగా తయారైంది. మరీ ముఖ్యంగా మైనారిటీలను మాత్రము అట్టడుగున పడేసి వాళ్ళని అన్యాయంగా వాళ్ళని మోసముచ్చుకుంటున్నారు. ఏ ఒక్క కార్యక్రమం టేకప్ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు కూడా ఆయన గురించి రాష్ట్ర ఒక చరిత్ర అవుతుంది. ఏం చేసిండు ఇక్కడ? ఏమనంటే దుకాణాలు కొట్టుడు, ఇండ్లు కొట్టుడు, బూడిద దందా చేసుడు, ఇసుక దందా చేసుడు, పైసలు సంపాదించిన అడ్డగోలుగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల దుకాణాలు కొట్టి వాళ్ళ జీవితాలను ఆగం చేసింది. దాంట్లో 30